వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు 30%తో మధ్యంతర భృతి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన వెబ్సైట్ అయినటువంటి apemploynews.com అండి. సో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు 30% ఐఆర్ అమలు గురించి బహుజన టీచర్స్ అసోసియేషన్ తమ గట్టి పట్టు నొక్కి చెప్పింది. బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్లు పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించేలాగా చర్యలు తీసుకోవాలని కోరింది. 12వ పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగుల జీవిత సవరణల ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేసింది. 30% మధ్యంతర వృత్తితో జనవరి జీతంతో అమలు చేయాలని, పెరిగిన జీతాలను వెంటనే చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని కోరింది. బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ చంద్ర, ప్రధాన కార్యదర్శి సోపాటి రవి ఒక ప్రకటనలో ఈ డిమాండ్లను వ్యక్తపరిచారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రధాన డిమాండ్లు 12వ పీఆర్సీ కమిషన్ తక్షణ ఏర్పాటుతో పాటు విధి విధానాల నిర్దిష్టత సాధించేందుకు చర్యలు, 30% ఐఆర్ ప్రకటించి జీతాలలో పెరుగుదలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయటం, పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు ముఖ్యంగా బకాయిలను తక్షణమే క్లియర్ చేయటం, సమ్మిట్ పరీక్షల ప్రశ్నాపత్రాల పంపిణీపై డిమాండ్లు. ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పరీక్షల నిర్వహణపై కొన్ని అసౌకర్యాలను ప్రస్తావించింది. సందర్భంగా సమ్మిట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఒకరోజు ముందే పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది. ఉదయం పరీక్షల కోసం పత్రాలు ఉదయమే పంపించడం, మధ్యాహ్నం పరీక్షల కోసం మధ్యాహ్నం 1 గంట ముందు ప్రశ్నాపత్రాలను పంపించడం అనేది అసౌకర్యానికి దారితీస్తుందని అయితే పేర్కొనడం జరిగింది. ప్రశ్నాపత్రాలను ముందుగా పంపిణీ చేయడం లేదా 2 రోజులకు ఒకసారి పంపిణీ చేయడం వంటి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఏపీటీఎఫ్ ప్రకటన వివరాలు. సంఘం అధ్యక్షుడు జి. హృదయరాజు, ప్రధాన కార్యదర్శి చిరంజీవులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. మండల కేంద్రానికి తరచూ వెళ్లి పత్రాలు తీసుకురావడం, పాఠశాలల కోసం అమలు కాని చర్య అభిప్రాయపడ్డారు. పరీక్షల నిర్వహణలో సౌకర్యాలను మెరుగుపరిచి శ్రేయస్సు నింపే విధానాలు చేపట్టాలని అయితే సూచించారు. ఈ 2 అంశాలపై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఉద్యోగులు, టీచర్ల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 12వ పీఆర్సీ అమలు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికతో కీలకమైన భాగం. పరీక్షల నిర్వహణ విధానం పాఠశాలలో ఉపాధ్యాయులకు సౌకర్యం ఉండేలాగా మెరుగులు దిద్దాలి. సో ప్రస్తుతం ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా గుర్తించి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టడం, దీనివల్ల ఉద్యోగుల నైతిక భరోసాను పెంచుతుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.